మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభము చెల్లిస్తున్నాను. ఐ గ్రీట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. ఈరోజు మనము ధ్యానించుకునే అంశము, ఒక నిజమైన బోధకుడు వాళ్ళ సంఘస్థులకు ఏమేమి గుర్తు చేయాలి ఎవ్రీడే, లేకుంటే ఆ ప్రసంగంలో ఏమి జనరల్గా గుర్తు చేయాలనే మాట ఈరోజు మనం ధ్యానించుకుందాం. నేను బైబిల్ చదువుకున్నప్పుడు ఈ బైబిల్లో యేసుప్రభు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, అపోస్తలుడు పౌలు కానీ, వీళ్ళందరూ కూడా రెండు ప్రకటించుకుంటూనే వస్తున్నారు. ఒకటేమో ఏ విధంగా రక్షణ పొందాలా, మారు మనసు పొంది ఏ విధంగా మనము దేవుళ్ళో ముందుకు వెళ్ళాలి అనే ఒక స్ట్రీమ్, ఒక సైడ్ ఉంటే, ఇంకో సైడు దొంగ బోధకులు వస్తారు, దొంగ అపోస్తలు వస్తారు, దొంగ ప్రవక్తలు వస్తారు అనే మాట ఈ సంఘస్థులకు తెలిసి ఉండాలనేది ఇక్కడ బైబిల్ ద్వారా మనం కొంచెం ధ్యానించుకుందాం. ఈ భూమి మీద యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగంలో అది అందరికి ఇష్టమైన ఒక ప్రసంగం, ద బీయాటిట్యూడ్స్ అంటారు దాన్ని. చాలా బ్యూటిఫుల్గా దాన్ని యేసు ప్రభు ఆత్మలు దీనులు వారు ధన్యులు అని చెప్పుకుంటా చాలా క్లియర్గా అన్నీ చెప్పుకుంటూ వచ్చేసి లాస్ట్లో మాథ్యూ 7th చాప్టర్ 15th వర్స్లో ఉంటుంది, వాచ్ అవుట్ ఫర్ ఫాల్స్ ప్రాఫిట్స్ అని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు. మీకెందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నా అంటే, ఒక రియల్ ప్రీచర్, ఒక రియల్ పాస్టర్ ఒక సైడు ఏ విధంగా మనం మారు మనసు పొందాలి, ఏ విధంగా ఆయన రక్షణలో మనము ముందుకు సాగాలి, అది కాక అది చెప్పుకుంటా ఇటు సైడు దొంగ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, ఫాల్స్ టీచర్స్ వస్తారని చెప్పే ఒక పాస్టర్గా ఉండాలి తను. ఈరోజు అట్లాంటి పాస్టర్ని ఎవరు ఇష్టపడతలేరు. ఈరోజు అంతా ప్రాస్పారిటీ, అనాయింటింగ్, పవర్ఫుల్ హోలీ స్పిరిట్ అనే ఒక దీని మీద వెళ్ళిపోతున్నారు. నువ్వు ఇంత వేస్తే దేవుడు ఇంత ఇస్తాడు అనే దాని మీదకి ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకే ఈరోజు మెయిన్ స్ట్రీమ్స్ ఏదైతే మెయిన్ చర్చెస్ ఉందో, మెయిన్ లైన్ చర్చెస్ అంతా తప్పిపోయి ఉన్నది. కొన్ని ఇండిపెండెంట్ చర్చెస్ కూడా తప్పిపోయి ఉన్నాయి. ఒక రియల్ ప్రీచర్ యేసుప్రభునే మనకు ఎగ్జాంపుల్. ఆ ప్రీచర్ కొండ మీద ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చి ఫస్ట్ యేసుప్రభు మారు మనసు పొందండి అని చెప్పుకుంటూనే వచ్చింది. తర్వాత ఇంకో సైడు ఏ విధంగా దొంగ ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారని యేసుప్రభు చెప్పాడు. ఇది ఒక రియల్ ప్రీచర్ వాళ్ళ సంఘస్థులకు చెప్పే ఒక మాటలు. ఇది అట్లాంటి ఒక పాస్టర్ని ఈరోజు ఎన్నుకుంటలేరు. వాళ్ళకు అనుకూల బోధకుని వాళ్ళు నిలబెట్టి వాళ్ళు మాట్లాడించుకుంటున్నారు. అందుకే అపోస్తలుడు పౌలు కూడా చెప్తున్నారు, దురదగల చెవువారు వాళ్ళకు అనుకూల బోధకులను నిలబెట్టి వాళ్ళ సంఘాలను నడిపించుకుంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు మనము చూసినాము. అదేవిధంగా అపోస్తలుడు పౌలు కూడా ఆయన గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు. అపోస్తలుడు పౌలు రాసిన ఒక పత్రికలో 2 కొరింథియన్స్ 11th చాప్టర్లో 4th వర్స్లో ఒక మాట అన్నాడు, 2 యేసు ఉన్నారు, 2 సువార్త ఉన్నది, 2 ఆత్మలు ఉన్నవి, మీరు ఎక్కడ తప్పిపోతారో నేను భయపడుతున్నాను అని అక్కడ చెప్పుకుంటూ వచ్చి 11th చాప్టర్లోనే దొంగ అపోస్తులు వస్తారని ఆయన రాసుకుంటూనే వచ్చింది. సో ఒక రియల్ అపోస్తులు ఒక గుణలక్షణాలు అక్కడ ఆయన చాలా క్లారిటీగా గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన అంటున్నాడు ఫాల్స్ అపోస్తులు వస్తారని ఆయన గుర్తు చేసుకుంటూ వచ్చి, ఇక్కడ యేసు ప్రభు ఏమో ఫాల్స్ ప్రాఫిట్స్ వస్తారని ఆయన గుర్తు చేసిండు. ఇక్కడ ఈయన అపోస్తులు కనుక ఫాల్స్ అపోస్తులు వస్తారు, మీరు జాగ్రత్త అని చెప్పిండు. సో ఆయన పత్రికలో ఉన్నది.
ఓన్లీ ఇదే మీరు ఎట్లా రక్షణ పొందాలి అది కాకుండా, ప్రీచింగ్ అది కాకుండా, ఈ సంఘస్థులకు ఈ దొంగ బోధకులను మనం ఎట్లా కనిపెట్టాలి అనేదే టీచింగ్ కూడా మనకి ఇక్కడ బైబిల్లో కనబడుతుంది. ఈ రెండు స్ట్రీమ్స్ ముందుకు వెళ్తూనే ఉండాలి. అది ప్యారలల్గా ఉంటుంది. ఉట్టి రక్షణ మాట చెప్పేసి అదిగా వదిలేకుండా ఎట్లా మనము జాగ్రత్త పడాలి, ఎట్లా మనం మోసపోకుండా ఉండాలని చెప్పేది కూడా ఒక ప్రీచర్ది గుణ లక్షణాలు అని మన బైబిల్లో గుర్తు చేస్తున్నది. అదేవిధంగా మనము పేతురు గారిని కూడా తీసుకున్నప్పుడు ఆయన రాసే లెటర్లో కూడా ఏ విధంగా మనం రక్షణ పొందాలా, ఏ విధంగా మనం సెలెక్ట్ అయినాము, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, అవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆయన మంచి టీచర్ కనుక ఆయన అక్కడ 2 Peter 2 అక్కడ ఆయన గుర్తు చేసుకుంటా వస్తున్నాడు. ఏమని? దేర్ విల్ బి ఫాల్స్ టీచర్స్ అమాంగ్ యూ అని ఆయన గుర్తు చేస్తాడు. అబద్ధ బోధకులు ఉంటారు మీ మధ్యలో, జాగ్రత్త అని రాశాడు. ప్రతి పేతురు కూడా పుట్టిగా మనం ఎట్లా మారు మనసు పొందాలని చెప్పి కాకుండా దొంగ బోధకులు వస్తారు అని ఆయన గుర్తు చేసుకుంటా వచ్చాడు. అదేవిధంగా యోహాన్ భక్తుడు ఆయన లెటర్లో కూడా ఆయన రాసుకుంటూనే వస్తున్నాడు. 1 John 4th chapter 1st verse అన్ని ఆత్మలు నమ్మకుడి, దాన్ని టెస్ట్ చేయండి అని ఇక్కడ ఆయన గుర్తు చేస్తూనే ఉన్నాడు. మీకు ఎందుకు నేను ఈ మాటలు గుర్తు చేస్తున్నా అంటే, వీళ్ళందరూ ప్రీచ్ చేసుకుంటేనే వీళ్ళందరూ ఆ లెటర్లో కూడా ఉట్టి సువార్త కాకుండా ఈ దొంగ బోధకుల నుండి, దొంగ అపోస్తల నుండి, దొంగ ప్రవక్తల నుండి, ఈ దొంగ క్రీస్తు నుండి మనం ఎట్లా తప్పించబడాలని చెప్పేదే నిజమైన బోధకుడు. ఈరోజు ఒకవేళ వాళ్ళ గురించి బోధించే వాళ్ళను ఈయన తీర్పు తీరుస్తున్నాడని వాళ్ళ పేరు చెప్పే ఒక పరిస్థితి ఉంది. లేదు, ఎవరైతే ఈ దొంగ ప్రీచర్స్ని టార్గెట్ చేసి వాళ్ళు తప్పు చెప్తున్నారని వాక్య ప్రకారం చూపెడుతున్నారు కొందరు, వాళ్ళను మన సంఘస్థులు లేకపోతే హాఫ్ నాలెడ్జ్ బైబిల్ ఉన్నోళ్ళు లేదు వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు వాళ్ళ మీద అని చెప్పే ఒక పరిస్థితి. నేను యూట్యూబ్లో కూడా చూస్తూనే ఉన్నాను. శ్యామ్ కిషోర్ని, సతీష్ కుమార్ని, థామస్ని, ఐజాక్ పాల్ని, ప్రవీణ్ కుమార్ని, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒక గ్రూప్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు? వీళ్ళందరూ దొంగలని వీళ్ళు గుర్తుపట్టింది బైబిల్ ప్రకారం. చెప్తేనేమో వాళ్ళకు మనము తీర్పు తీరుస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఏం తీర్పు తీరుస్తలేరు. ఇక్కడ యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగం నుండి ఆయన టోటల్ ప్రసంగంలో దొంగ ప్రవక్తలు వస్తారని ఆయన గుర్తు చేసిండు. అపోస్తులు పౌలు కూడా దొంగ అపోస్తులు వస్తారని ఆయన మనకు గుర్తు చేసిండు. పేతురు కూడా దొంగ బోధకులు వస్తారని ఆయన గుర్తు చేసిండు. ఇక్కడ కూడా యోహాన్ భక్తుడు టెస్ట్ ద స్పిరిట్ అన్నాడు. ఆయన ఆత్మలు మీరు శోధించండి, ప్రతి ఆత్మను నమ్మకూడి మీరు అని చెప్పిండు. సో ఒక రియల్ బోధకుని ఒక టీచింగ్లో వాళ్ళ సంఘస్థులకు మనము నేర్పించేది ఉంటుంది. ఈరోజంతా ప్రాస్పారిటీ మీద, అనాయింటింగ్ మీద, విత్తుతేనుకి ఇంత దేవుడు ఇస్తాడని మీదనే ప్రీచింగ్ నడుస్తున్నది. ఈ నిజమైన బోధకుని ఎవరు కూడా ఇష్టపడలేని పరిస్థితి ఉంది. సో మీరు జాగ్రత్త పడండి, మోసపోకండి. 2 స్ట్రీమ్స్ ఉన్నది. ఒక ప్రీచర్ ప్రీచ్ చేసేటప్పుడు వాళ్ళ సంఘస్థులకు చెప్పే బాధ్యత ఉన్నది. ఏ విధంగా మోసగాళ్ళు వస్తారు, దొంగ అపోస్తులు వస్తారు, దొంగ ప్రవక్తలు వస్తారు, దొంగ బోధకులు వస్తారు, ఫాల్స్ స్పిరిట్ వస్తుంది అని చెప్పేదే ఆ సంఘస్థుని, ఆ పాస్టర్ది ఒక గుణ లక్షణాలు. ఈ మాటలు మీరు కూడా తెలుసుకోండి, మోసపోకండి. ఈ 2 చెప్పే వ్యక్తి నిజమైన బోధకుడు. ఈరోజు అంతా ప్రాస్పారిటీ మీద వెళ్ళిపోయింది. అనాయింటింగ్ అని ఒక మాట ఏదో వచ్చేస్తున్నది. వీళ్ళందరూ తప్పు బోధిస్తున్నారని ఇక్కడ నిజమైన బోధకులు కూడా ఉన్నారు. అయినా వినలేని పరిస్థితి ఉంది. మన దేశంలో నార్త్ ఇండియాలో డేరా బాబా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పట్టుబడ్డాడు. ఆయన దొంగ బాబా అని పట్టుబడి జైలు వేసారు. ఆయన
అయినా కూడా ఆయనను రిలీజ్ చేయండి, మేము ఆయనను ఫాలో అవుతామని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా అట్లనే ఉంది. ఈ ప్రీచర్స్ ఎవరైతే ఈ దొంగ బోధకుల్ని అటాక్ చేసి వాళ్ళు ఎంతో కష్టపడి వాక్యముని ఎదురుగా తెస్తే మళ్ళీ మీరు ఈ దొంగ బోధకులు వెనకాలనే వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. ఆ డేరా బాబాను ఫాలోవర్స్కి మన క్రిస్టియన్ ఫాలోవర్స్కి ఏం డిఫరెన్సు లేదు. దేవుణ్ణి తెలుసుకోండి. యేసుప్రభు గుర్తు చేసుకుంటా వచ్చిండు, దొంగ ప్రవక్తలు వస్తారని. అపోస్తలు గుర్తు చేసుకుంటా వచ్చిండు, దొంగ అపోస్తలు వస్తారని. పేతురు గుర్తు చేసుకుంటూ వచ్చిండు, దొంగ బోధకులు వస్తారని. యోహాన్ భక్తుడు కూడా గుర్తు చేసుకుంటా వచ్చిండు. సో ఇది రియల్ ప్రీచర్, రియల్ లైట్ లెటర్లో ఈ మాట అక్కడ గుర్తు చేసి ఉంది. ఒకటే సువార్త ఎట్లా పొందాలి, దేవునిలో నమ్ముకోవాలనే చెప్పలే వీళ్ళు. ఏ విధంగా మనం తప్పించబడాలి, ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తారు అనే మాట వీళ్ళు రాసుకుంటూ వచ్చి. సో మనము ముందుకు వెళ్దాం. మోసపోకండి, దేవుని తెలుసుకోండి, వాక్యం చదువుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.